గ్రామీణ రహదారుల అభివృద్ధికి కూటమి ప్రభుత్వం కృషి చేస్తోందని కూటమి పార్టీ సీనియర్ నాయకులు వాసంశెట్టి సత్యం పేర్కొన్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కె గంగవరం మండలం ఎర్రపోతవరం బాలాంతరం తాళపొడు గ్రామంలో 76 లక్షలతో నిర్మించనున్న సీసీ రోడ్లకు డిఈ శ్రీనివాస్, ఏఈఎస్ రత్నం కూటమి పార్టీల నాయకులతో కలిసి కొబ్బరికాయ కొట్టి శంకుస్థాపన చేశారు. ఎంజీఎన్ ఆర్ఈజీఎస్ నిధుల ద్వారా ఈ రోడ్డు నిర్మాణం చేపడుతున్నట్లు ఆయన మీడియాకు తెలిపారు. ఈ సందర్భంగా వాసంశెట్టి సత్యం మాట్లాడారు. గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక సదుపాయాల అభివృద్ధికి కూటమి ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని అన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రధాన గ్రామంలో అంతర్గత రోడ్ల నిర్మాణానికి రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ విశేషంగా కృషి చేసి నిధులు తీసుకొస్తున్నారన్నారు. ముఖ్యంగా పాత్రికేయ మిత్రులందరికీ కూడా నమస్కారం తెలియజేసుకుంటూ, గ్రామ అభివృద్ధిలో భాగంగా మన మినిస్టర్ గారు అయినటువంటి సుభాష్ గారు ఈ యొక్క గ్రామానికి ఇవాళ 20 లక్షలతోటి రోడ్డు ప్రారంభించడం జరుగుతుంది. ఆయన నిశ్చయం ఏంటంటే గ్రామాల్లో ఏ రోడ్డు కూడా గ్రామస్తులు ఇబ్బంది పడకుండా చేయాలనే ఒక ముఖ్య ఉద్దేశంతో బాగా బాగున్న రోడ్లన్నీ చూసి ఒక్కొక్కటిగా అన్ని కూడా ఆయన అభివృద్ధి చేయడం జరుగుతుంది. ఇవాళ 20 లక్షలతోటి ఈ రోడ్డు కూడా శంకుస్థాపన చేయడం జరిగింది. అలాగే ఇంచుమించు ఇప్పుడు ఈ దఫా ఈ ఎన్ఆర్జీఎస్ నుంచి ఇది మొత్తం మీద నియోజకవర్గం మీద 12 కోట్ల రూపాయలు ఈ రోజుని ఈ దఫా తీసుకురావడం జరిగింది. ఈ 12 కోట్ల రూపాయలతోటి శంకుస్థాపనలో ఒక్కొక్కటిగా చేసుకొస్తున్నాం. ఈరోజు ఇక్కడ, తర్వాత బాలాంతరం, తర్వాత తాళపూడి, ఇవన్నీ కూడా ఈవేళ మొత్తం మీద ఇవన్నీ శంకుస్థాపన చేయడం జరుగుతుంది. ఇదంతా కూడా చెప్పుకోవాలంటే నా బిడ్డగా కాకుండా ఒక సుభాష్ గారు యొక్క అంతరార్థం ఏంటంటే, నన్ను ఇక్కడ బ్రహ్మరథం పెట్టి కల్పించారు, వీరందరికీ కూడా సౌకర్యాలు కల్పించాలని ఒక ముఖ్య ఉద్దేశంతో 24 గంటలు కూడా అభివృద్ధి మీదే ఆయన ఆకాంక్షిస్తూ 24 గంటల్లో 18 గంటలు ఈ యొక్క అభివృద్ధి మీదే ఆయన ఎప్పుడూ కూడా ఆలోచన సాగుతుంది. ప్రజలందరికీ కూడా ఆయనకి ఇచ్చిన ఈ రుణాన్ని తీర్చుకోవడం కోసం, ఆయన ఇక్కడ మంత్రి చేసిన ఈ ప్రజల రుణం తీర్చుకోవడం కోసం 24 గంటలు శ్రమిస్తారని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం.